హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దామండి. సో ఖచ్చితంగా మీకు మంచి కంటెంట్ అందించడం జరుగుతుందండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు మెయిన్స్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. సో ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే చిరునవ్వుల చిరునామా ఫిన్లాండ్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక కరెంట్ ఈవెంట్ రావడం జరిగిందండి. సో మనకి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023 అండి. సో మనకి ఒక ఇండెక్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే మనకి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నెట్వర్క్ సొల్యూషన్. సో వీళ్ళు ఈ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మనము రిపోర్ట్స్ మీద 1 or 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. లాస్ట్ టైం కూడా మనము ఏదైతే ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి కొన్ని ఇండియా ర్యాంక్స్ ఇచ్చి, సో ఇండియా ప్లేస్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఎన్నో ప్లేస్లో ఉంది, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఎన్నో ప్లేస్లో ఉంది, అలా మ్యాచింగ్గా ఇచ్చి ఉన్నాడండి. అదేవిధంగా రేపు రాబోయే మెయిన్స్ ఎగ్జామ్లో మనం చూస్తే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ క్రింది వాటిలో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023కి సంబంధించి సరికాని అంశం ఏది అని అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఒక ఇండెక్స్ అనేది మనం చదువుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు ఫస్ట్ బేసిక్గా మనం తెలుసుకోవాల్సిందండి. సో ఆ రిలీజ్ చేసినప్పుడు ఇండియా ర్యాంక్ ఎంత అని చెప్పేసి తెలుసుకోవాలి. అదేవిధంగా టాప్ 3లో ఉన్నటువంటి స్టేట్స్ ఏంటి, లైక్ కంట్రీస్ ఏంటి, లేకపోతే బాటంలో ఉన్న కంట్రీస్ ఏంటి అని చెప్పేసి చదువుకుంటాం. దానితో పాటుగా మనము ఒక పారామీటర్స్, కొన్ని కీ ఇండికేటర్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయండి, అవి కూడా చదువుకోవాలి. అయితే అన్ని రిపోర్ట్స్కి అవసరం లేదండి, కొన్ని రిపోర్ట్స్కి మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి. లైక్ ఒక 6 to 7 ఇండికేటర్స్ ఉంటే అవి మాత్రమే ఎనీ ఇండెక్స్ చదువుకోవాలి. 6 to 7 పైన ఏవో ఇండికేటర్స్ ఉంటాయి అనుకోండి, అవి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ తీసుకున్నట్లయితే దానికి దగ్గరగా 10+ ఇండికేటర్స్ ఉంటాయి, అలాంటివి అవసరం లేదండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఒక 4 ఉంటాయి, అలాంటివి చదువుకోవాలి. సో దాంట్లో భాగంగానే దీనికి సంబంధించి ఈరోజు మనం వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023 గురించి డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. దీంట్లో ఇండియా అనేది 125వ ర్యాంక్ని సాధించడం జరిగింది ఈ సంవత్సరం అండి, 125. సో మనకి ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 125వ స్థానంలో ఉండడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక మనం చెప్పామండి, రిలీజ్డ్ బై, ఎవరు దీన్ని పబ్లిష్ చేస్తారు అంటే UN. సో యునైటెడ్ నేషన్స్ అని చెప్పేసి అంటామండి. UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అని చెప్పేసి చెప్తాము. సో UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్, వీళ్ళు ఈ యొక్క రిలీజ్ ఏదైతే మనకి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఉంటుందో దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే మనం చెప్పుకున్నట్లు ఇండియా ర్యాంక్ డిస్కస్ చేశాము, ఎవరు దీన్ని రిలీజ్ చేస్తారో చెప్పుకున్నాము. ఇప్పుడు టాప్ 3 కంట్రీస్ అండి. అంటే ఈ రిపోర్ట్లో ఆ దేశంలో బాగా ఆనందంగా సంతోషకరంగా జీవితాన్ని గడుపుతున్నారట. ఆ దేశంలో చూసినట్లయితే ఫస్ట్ మనకి ఫిన్లాండ్ ఉందండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఫిన్లాండ్ అండి. ఇలా ఫిన్లాండ్ ఉండడం ఇది 6వసారి, గుర్తుంచుకోవాలండి, 6వసారి అంటున్నాను కాబట్టి జనరల్గా ఈ 2023కి సంబంధించి ఈ ఎడిషన్ అనేది 11th ఎడిషన్ అండి, 11వసారి ఇది రిలీజ్ అవటం 11వ ఎడిషన్ అండి. సో దీన్ని మనము ఫస్ట్గా 2012 నుంచి ఈ రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోవాలండి, ఫస్ట్ టైం మనకి 2012లో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ విడుదల చేయడం జరిగింది. సో మనకి ఈ సంవత్సరం అంటే 2023కి సంబంధించి ఇది 11వ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దాంట్లో భాగంగా ఫిన్లాండ్ ఇది ఇప్పటికి 6వసారి అండి. ఇలా అంటే ఈ యొక్క రిపోర్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటాం 6వసారి. సో సెకండ్ వచ్చేసరికి ఫిన్లాండ్, తర్వాత డెన్మార్క్ అండి. సో మనకి డెన్మార్క్ అని చెప్పేసి ఉంటుంది, అది సెకండ్ ప్లేస్ అండి. థర్డ్ వచ్చేసరికి ఐస్లాండ్ అని చెప్పేసి అంటాము. సో మనకి ఐస్లాండ్ అనేది మనకి థర్డ్ ప్లేస్లో ఉందండి. ఇవి అత్యంత ఆనందంగా ఉన్నటువంటి దేశాలండి ఈ 3 కూడాను. మరి ఆనందంగా లేకపోవడం, మరి వరస్ట్ పర్ఫార్మెన్స్ అండి. అక్కడ ప్రజలు ఆనందంగా లేకుండా కొంచెం బాధతో ఉంటారట. సో ఆ బోటమ్ కంట్రీస్ ఏంటో కూడా మనం చూడాలి. సో ఆ బోటమ్ కంట్రీస్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. సో జనరల్గా ఎక్కువ మంది బోటమ్ కంట్రీస్ చదవరు, ఎగ్జామినర్ బాగా కష్టంగా అడగాలంటే ఇవి అందరూ చదువుతారని చెప్పేసి బాటంలో ఉన్న కంట్రీస్ ఏంటి అని అడగొచ్చు. సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. సో బాటంలో చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ అండి. సో మనకి ఆఫ్ఘనిస్తాన్ అనేది బాటంగా ఉంటుంది. అదేవిధంగా మనకి లెబనాన్, సో మనకి లెబనాన్ కంట్రీ అండి. సో మనకి లెబనాన్ కంట్రీ అనేది ఉంది. తర్వాత వచ్చేసరికి మనము సియరా లియోన్ అని చెప్పేసి
మనకు సియారా లియోన్ అని చెప్పేసి ఉంటుందండి ఒక కంట్రీ. సో అది బాటమ్గా ఉండటం జరిగిందండి. అంటే దగ్గరగా 150 దేశాలను మెజర్ చేస్తే భారతదేశము 125వ ర్యాంకులో ఉంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. బాటమ్గా ఉంది ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్, సెర్రా లియోన్, ఇదొకటి. మరియు టాప్లో ఉంది ఫిన్లాండ్, డెన్మార్క్, ఐలాండ్. ఫిన్లాండ్ అనేది 6వ ఇలా ఉండడం, ఇండియా అనేది 125వ ప్లేస్గా ఉండడం జరిగింది. ఇదండి దీనికి ఓవరాల్గా ఇలా మనం కాన్సెప్ట్ చదువుకోవాలి. అయితే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు దీంట్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయని చెప్పాం కదా, 6. దీనికి సంబంధించి ఒక 6 ఇండికేటర్స్ ఉంటాయండి. ఈ ఇండికేటర్స్ని బేస్ చేసుకునే ఈ ఇండెక్స్ అనేది తయారు చేస్తూ ఉంటారు. సో ఆ 6 ఇండికేటర్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎగ్జామినర్ బాగా కష్టంగా అడగాలి అంటే 100లో ఒక 10 మంది మాత్రమే పెడతారండి. ఈ క్రింది వాటిలో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023లో భారతదేశం 125వ స్థానంలో ఉన్నది. అయితే ఈ యొక్క ఇండెక్స్ని తయారు చేయటం కోసము ఈ క్రింది వాటిలో ఏ మెజర్మెంట్ తీసుకుంటారు లేకపోతే తీసుకోరు అని చెప్పేసి అలా అడగొచ్చండి. అందువల్ల మొత్తము దీనికి 6 కీ ఇండికేటర్స్ ఉంటాయండి. 6 కీ పారామీటర్స్ ఇండికేటర్స్ అయినా అంటాము. సో ఒక 6 పాయింట్స్ ఉంటాయండి. ఆ ఇండికేటర్స్ బేస్ చేసుకునే ఈ ఇండెక్స్ రిలీజ్ చేస్తారు. అవేంటో ఫస్ట్ చూసినట్లయితే జీడిపి పర్ క్యాపిటా అని చెప్పేసి అంటామండి. అంటే జీడిపి పర్ క్యాపిటా అంటే మనకి స్థూల దేశీయ రాబడి అని చెప్పేసి అంటామండి. సో ఈ తెలుగులో అదేవిధంగా సోషల్ సపోర్ట్ అంటే సామాజిక మద్దతు అంటాము. ఏంటి సార్ ఈ సామాజిక మద్దతు? మీరు ఎప్పుడైనా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దిశ ఒక సంఘటన జరిగినప్పుడు భారతదేశం బాగా స్పందించింది. అంటే ఆమెకు మద్దతు తెలిపాం మనం. అంటే ఏదైనా విషయంలో మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడుని ఖండించడం, ఇలా మద్దతు తెలుపుతూ ఉంటారండి. సో అలా ఒక పారామీటర్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అదేవిధంగా హెల్త్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఎంత ఆరోగ్యంగా జీవిస్తారు, అదేవిధంగా మనకి జీవితం యొక్క లైఫ్ స్పాన్ బేస్ చేసుకొని ఇస్తారండి. అంటే ఎక్కువ కాలం బతకాలి, ఆరోగ్యంగా బతకాలి అనే కాన్సెప్ట్ని తీసుకున్నారు. అదేవిధంగా ఫ్రీడమ్ టు మేక్ లైఫ్ చాయిస్ అంటే మన లైఫ్లో మనమే మన లైఫ్ని ఎంచుకునే ఒక చాయిస్ అంటే ఫ్రీడమ్గా ఉండడం అనమాట. అంటే లైక్ మనం ఏమి కావాలంటే అలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ కావాలి, డాక్టర్ అయ్యే విధంగా మీరు ఫ్రీడమ్గా ఎంచుకోవడం. అదేవిధంగా మీకు ఒక ఎస్ఐ అవ్వాలి, సో మీరు ఫ్రీడమ్గా ఆ వృత్తిని ఎంచుకోవడం. అంటే ఫ్రీడమ్ టు మేక్ లైఫ్ చాయిస్ అంటే ఆ దేశంలో ప్రజలు వాళ్ళ యొక్క లైఫ్ని, వాళ్ళ యొక్క చేసే పనిని వాళ్ళు సొంతగా నిర్ణయించుకోవడం. అంటే కొన్ని దేశాల్లో నిరంకుశ ప్రభుత్వాలు కొన్ని ఉంటాయండి. అంటే లైక్ మహిళలు చదువుకోకూడదని చెప్పేసి, మహిళలు యూనివర్సిటీకి దూరంగా ఉండాలని చెప్పేసి, ఇలాంటివి ఆఫ్ఘనిస్తాన్లో చూస్తామండి. అలాంటివి ఉండకూడదు. అదేవిధంగా జనరోసిటీ అంటే దాతృత్వము, అంటే ఆ దేశంలో ఎంత జనరోసిటీగా దాతృత్వంగా ఉంటారు అని చెప్పేసి కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారండి. సో అదేవిధంగా మనకి పర్సెప్షన్ ఆఫ్ కరప్షన్ అంటే అవినీతి మీద అవగాహన కలిగి ఉండడం. అంటే ఆ దేశంలో అవినీతి చాలా తక్కువగా ఉండాలి. సో ప్రజల్లో కొంత అవేర్నెస్ కూడా ఉండాలన్నమాట. సో అవినీతి మీద. సో ఈ 6 పారామీటర్స్ తీసుకొని వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని తయారు చేస్తారు, గుర్తుంచుకోవాలి. ఓకే రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 6 గుర్తుంచుకోండి అండి. ఇంకొకసారి చెప్తున్నాను, జీడిపి పర్ క్యాపిటా, సోషల్ సపోర్ట్, హెల్త్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఫ్రీడమ్ టు మేక్ ద లైఫ్ చాయిస్, జెనరోసిటీ అండ్ పర్సెప్షన్ ఆఫ్ కరప్షన్ అని యొక్క 6 ఇండికేటర్స్ బేస్ చేసుకొని మనకి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం రిలీజ్ అయింది, 11వ ఎడిషన్. గుర్తుంచుకోవాలి, భారతదేశము 125వ స్థానంలో ఉన్నది. దాంతో పాటుగా లాస్ట్ ఇయర్ అంటే 2022కు సంబంధించి ఇండియా ర్యాంక్ ఎంత కూడా గుర్తుంచుకోవాలి, ఎందుకైనా మంచిది. సో అది చూస్తే మనము 2022కు సంబంధించి అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించి ఇండియా ర్యాంక్ అనేది 136వ స్థానంలో ఉన్నది, గుర్తుంచుకోవాలండి. సో ఇప్పుడు 125వ స్థానానికి మనకి దిగిపోయింది. అంటే కొంచెం ర్యాంకులు మెరుగుపడింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో అది కూడా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. సో నెక్స్ట్ మనం చూద్దాం. ఇదండి, ఇలా మీకు ఓవరాల్గా ఎంత కాన్సెప్ట్ ఉంటే ఎగ్జామినర్ ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేయొచ్చు. వీటిని అందుకనే మనము కాన్సెప్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అంటున్నాం. సో ఈ 2 తెలుగు రాష్ట్రాలలో సో ఇంత కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సో ఈ విధంగా చెప్పడం సో మనమేనండి. సో నెక్స్ట్ మనం చూద్దాం. సో మనం నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండో పసిఫిక్ శాంతికి భారత్ జపాన్ భాగస్వామ్యం కీలకం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో మనకి జపాన్ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో పిఎం గారు ఫుమియా కిషిదా, ఎవరినైనా ఇదిగోండి ఇతనే మీరు పిక్లో చూస్తున్నారు. సో ఇతను వచ్చేసరికి ఫుమియా కిషిదా అని చెప్పేసి
కిషిదా అని చెప్పేసి ఈయన ఉన్నారండి. ఈయన భారత పర్యటనకు రావడం జరిగిందండి. సో భారత పర్యటనకు వచ్చి మోడీ గారిని నిన్న కలవడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా ఏవైతే కొన్ని ఒప్పందాల మీద కూడా సంతకాలు చేయడం జరిగింది. సో దాంట్లో చూసినట్లయితే మనము మే నెలలో జపాన్లోని హిరోషిమాలో జరిగే G7 సమావేశాలకు మోదీ గారిని ఇతను ఆహ్వానించడం జరిగిందండి. అదేవిధంగా మోదీ గారు కూడా మనకి ఈ సంవత్సరం G20 మన దగ్గరే జరుగుతుంది కదా, సో దానికి సంబంధించి ఇతను కూడా రావాలని చెప్పేసి మోడీ గారు ఆహ్వానించడం జరిగింది. అంటే ఇరు దేశాలు సహకారం ఉండాలి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఏదైతే మనకి రష్యా ఉక్రెయిన్ వార్ గురించి కానివ్వండి, కోవిడ్ సిచ్యువేషన్ గురించి కానివ్వండి, సెమీ కండక్టర్స్ని తయారు చేసే విషయంలో కానివ్వండి, ఇంధనం మీద గురించి కానివ్వండి, డిఫెన్స్కి సంబంధించి కానివ్వండి, ఇలాంటి యొక్క విషయాల మీద వీళ్ళు డిస్కషన్ చేసుకోవడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా మనం రానున్న పోటీ పరీక్షల్లో సో ఖచ్చితంగా కొన్ని కీ పాయింట్స్ కొన్ని ఉంటాయండి. అవి ఖచ్చితంగా మనకి ఏదైతే ఈ యొక్క మార్కెట్లో దొరికే బుక్స్ కాకుండా మనము కొంత అసలు ఈ పర్యటనలో ఏం జరిగిందని కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తేనే కొన్ని విషయాలు బయటకు వస్తాయి. రానున్న పోటీ పరీక్షల్లో ఎగ్జామినర్ కొన్ని సందర్భాలు అడిగిన సందర్భాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఏంటో మనం డిస్కస్ చేద్దాం. సో ఏదైనా ఒక పిఎంలు కానీ ఏదైనా ప్రెసిడెంట్లు కానీ మన భారతదేశానికి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ కొంతమందిని స్పెషల్గా ట్రీట్ చేస్తారండి. అలాంటి వ్యక్తుల్లో ఫుమియా కిషిదా గారు ఒకళ్ళు ఉన్నారు ఈరోజు. సో అవేంటో చూద్దాము. చూసినట్లయితే ఏదైతే మనకు సంబంధించి మనము భారతదేశంలోనే ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ అండి, మనకి అహ్మదాబాద్ టు గుజరాత్ మధ్యలో 508 కిలోమీటర్ల దూరం దాన్ని వేస్తున్నారు అని చెప్పేసి 2026 కల్లా దాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పేసి మనము గత కొన్ని కరెంట్ అఫైర్స్ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఆ యొక్క బుల్లెట్ ట్రైన్కి రుణాన్ని ఇచ్చేది ఎవరు అంటే ఈ జపాన్ వాళ్ళేనండి. సో దాని మీద కూడా 4వ విడతగా 300 బిలియన్స్ అండి. సో మనకి 300 బిలియన్స్ యూన్స్ అనేవి వీళ్ళు ఓకే చేశారండి, ఇవ్వడం జరిగింది మన భారతదేశానికి. దాని మీద కూడా నేను అగ్రిమెంట్ జరగడం జరిగింది. సో ఓవరాల్ ఇక్కడ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఏదైతే మనకి ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టు కోసము మనం ఏ దేశంతో మనము టైఅప్ అయ్యాము, ఏ దేశం మనకి రుణ సహాయం చేస్తుందంటే జపాన్. సో ఎంత చేస్తుందంటే దగ్గరగా 18,000 కోట్లు అండి. సరే కరెక్ట్గా చెప్పాలి అంటే మనకి 18,800 కోట్లు అండి. సో మనకి 18,800 కోట్లు మనకి రుణాన్ని ఇస్తుందండి. దాంట్లో భాగంగా విడతల వారీగా ఇస్తుందండి, ఒకేసారి కాకుండా అంతా విడతల వారీగా ఇస్తుంది. సో 4వ విడత కూడా 300 బిలియన్ యోన్స్ అని చెప్పేసి అంటాము. మన కరెన్సీలోకి వచ్చేసరికి 18,800 కోట్లు అండి. సో దీని మీద కూడా వీళ్ళు MOU కుదుర్చుకోవడం జరిగిందండి. అంటే ఇది 4వ విడతగా ఇవ్వడం జరిగింది. సో అంతకుముందు 3 విడతలు ఇచ్చారు, ఇది 4వ విడతగా ఇవ్వడం జరిగిందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. మన భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ ఏ మార్గంలో రాబోతుంది అంటే అహ్మదాబాద్ గుజరాత్ నుంచి మనకి ముంబై మహారాష్ట్ర మధ్యలో భాగంగానే దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారండి. 2026 కల్లా అందుబాటులోకి వస్తుందనే పాయింట్ కూడా మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా బాంద్రా కుర్లా, సో బాంద్రా కుర్లా ఈ కారిడార్లో భాగంగానే బాంద్రా కుర్లా అని చెప్పేసి మనం భూగర్భ జలం కింద ఒక రైల్వే స్టేషన్ కడుతున్నామని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో బాంద్రా కుర్లా అని చెప్పేసి మనకి అది ముంబైకి ఏరియాలో పూణే ఆ ప్రాంతంలో ఉంటుందండి. సో ఈ కారిడార్ ముంబై కింద వస్తుంది, అది బాంద్రా కుర్లా అని చెప్పేసి సో దాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. సో మనకి భూగర్భం కింద 24 మీటర్లు అంటే భూమిపై నుంచి 24 మీటర్ల కింద ఒక రైల్వే స్టేషన్ కడుతున్నామని చెప్పేసి కూడా మనము గత వీడియోలో చెప్పుకోవడం జరిగిందండి. సో మనకి దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఇలాంటి అగ్రిమెంట్లు కుదిరినాయి. అయితే ఈయన వచ్చినప్పుడు ఫుమియా కిషిదా గారు వచ్చినప్పుడు ఏదైతే మనకి మోడీ గారు ఉన్నారో ఈ మోడీ గారు ప్లస్ ఇతని మధ్య ఒక పార్కులో చర్చలు జరిగినాయండి. వీళ్ళు వచ్చి సమోసా తినుకుంటూ ఏదైతే మనకి పానీపూరి తినుకుంటూ అని చెప్పేసి ఏదో వార్తల్లోకి వచ్చినాయండి. అయితే ఇక్కడ వెరీ పాయింట్ అండి, మంచి పాయింట్ ఏంటంటే సో ఇకైతే మనకి బుద్ధ జయంతి పార్కులో వీళ్ళ మీటింగ్ జరగడం జరిగింది. గుర్తుంచుకోవాలి, బుద్ధ జయంతి పార్క్ అండి. సో ఇది మనకి ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బంగ్లా ఉంటుందో ఆ సరౌండింగ్లో ఉంటుందండి. ఇది బుద్ధ జయంతి పార్క్. సో వీళ్ళ మీటింగ్ అనేది బుద్ధ జయంతి పార్కులో జరగడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో ఈ యొక్క పార్కుని 1964లో అండి, 1964లో మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారండి. గుర్తుంచుకోవాలండి, ఏదైతే వీళ్ళిద్దరు మీటింగ్ జరిగిందో ఈ మీటింగ్ ఏ పార్కులో జరిగింది భారతదేశంలోకి సంబంధించి అంటే మనకి బుద్ధ జయంతి పార్క్ అండి. 1964లో లాల్ బహదూర్ శాస్త్రి అండి. సో మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు దీన్ని ప్రారంభించడం జరిగిందండి. ఆ టైంలో ఈ యొక్క పార్కుని అతను ప్రారంభించడం జరిగింది. ఆ పార్కులో వీళ్ళ మీటింగ్ జరిగింది. అదేవిధంగా బాల్మోదీ మొక్క, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, బాల్మోదీ మొక్క. సో ఈ మొక్కను అండ్ ఏదైతే బుద్ధుని యొక్క ప్రతిమ అండి, చందనపు చెక్కపై చెక్కిన బుద్ధిమ ప్రతిమను, ఈ రెండింటిని మోడీ గారు మనకి ఈ యొక్క ఫుమియా కిషిదాకి ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా మనం బాగా గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్లో మనం ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత
అరే ఏంటి ఈ క్వశ్చన్ అడిగాడా, అసలు ఇది ఎవరిని అడుగుతారా, అసలు ఎక్కడుంది ఇది అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తామే, అలాంటి క్వశ్చన్స్ ఇలాంటివి. అంటే క్షుణ్ణంగా చదవటం అంటే ఇదే. ఓకేనండి. సో చూడండి, మీరు కావాలంటే ఏదైతే మనకి ఇటలీ పిఎం ఒక ఆమె వచ్చిందండి జార్జ్ మెలోని, సో అంతగా ట్రీట్ చేయలేదు. అంటే లైక్ అంత మనకి ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ ఉపయోగపడే లేవండి, అంటే అంత స్పెషల్గా ట్రీట్ చేయలేదు. తర్వాత మనకి జర్మనీ ఛాన్సలర్ వచ్చారండి, మనము వోల్ఫ్ స్కోల్జ్ అని చెప్పేసి, అక్కడ మామూలుగానే జరిగింది. కానీ ఇతను వచ్చినప్పుడు స్పెషల్గా కొంచెం అంటే మనకి జపాన్ మంచి ఫ్రెండ్ అండి, సో అందువల్ల మనకి బాల్బోధి మొక్కనిచ్చారని చెప్పేసి, రేపు ఏ మొక్క అని అడుగుతాడని గుర్తుంచుకోవాలి, బాల్బోధి మొక్క. అదేవిధంగా చందనపు చెక్కపై చెక్కిన బుద్ధుని ప్రతిమ, ఈ రెండింటిని ఇతనికి ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఎక్కడ జరిగింది ఆ మీటింగ్ అంటే బుద్ధ జయంతి పార్క్, ఈ పార్కుని ప్రారంభించింది లాల్ బహదూర్ శాస్త్రి 1964. ఇదండి. దాంట్లో భాగంగానే మనకి ఒక బుల్లెట్ ట్రైన్ కూడా వచ్చింది 2026. దానికి సంబంధించి 18,800 కోట్లు. ఆ 18,800 కోట్లు 4వ విడతగా 300 బిలియన్లు అనేవి నేను అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఇదండి దీనికి సంబంధించిన ఓవరాల్గా పర్యటన. దాంట్లో భాగంగానే మనకి G7 సమిట్ అనేది ఈ సంవత్సరం జపాన్లో జరుగుతుంది, హిరోషిమాలో. దాన్ని మోడీ గారు ఇతను పిలవడం జరిగింది రమ్మని. అదేవిధంగా మోడీ గారు కూడా G20 మన దగ్గర జరుగుతుంది కదా, సో మీరు G20 అటెండ్ అవ్వండి అని చెప్పేసి ఈయనకి ఆహ్వానం పంపడం జరిగింది. ఇదండి దీనికి సంబంధించిన ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సో 26న GSLV Mark 3 M3 ప్రయోగము అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో కరెక్ట్గా మీరు అబ్జర్వేషన్ చేస్తే దీ బిట్ మీద అండి, సో దీని మీద మనకి లాస్ట్ టైం SI ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ రావడం జరిగిందండి. ఆ క్వశ్చన్ ఏంటో కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఫస్ట్ దీని గురించి చూద్దామండి. అయితే ఇక్కడ చూస్తే మనము 26న GSLV, సో GSLV అంటే జియో సైంక్రోనోవస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ Mark 3 అని చెప్పేసి పూర్తిగా అంటామండి. సో మనకి GSLV Mark 3 M3 ప్రయోగము ఈ నెల 26న చేస్తారు అని చెప్పేసి అంటున్నారండి. అంటే మనం GSLV Mark 3 అంటే ఫస్ట్ మన అబ్జర్వేషన్ మనకి పూర్తిగా అబ్రివేషన్ తెలిసి ఉండాలండి. అదే మనము జియో సైంక్రోనోవస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి మనం పూర్తిగా అబ్రివేషన్ అంటాము. ఈ అబ్రివేషన్ కూడా చాలా ఎగ్జామ్లో అడుగున్నారు. అదేవిధంగా PSLV అని కూడా అడుగుతూ ఉంటాడు, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాం అది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే, సో ఇదేనండి PSLV Mark 3. సో దీనికి సంబంధించి మొన్న ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ అడిగారో ఫస్ట్ అది చూద్దామండి. అది చూసిన తర్వాత ఈ క్వశ్చన్ని ఇక్కడ ఎలా చదువుకోవాలో మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం చూస్తే ఇది చూడండి, యాక్చువల్గా ఇది ఒరిజినల్ పేపర్ అండి, బుక్లెట్ కోడ్ నెంబర్ D అండి. బుక్లెట్ కోడ్ నెంబర్ Tలో 40వ ప్రశ్న అండి. 40వ ప్రశ్న ఏమని అడిగాడు చూడండి. సో LVM3 అంటే LVM3 అంటే GSLVనే LVM3 అని కూడా అంటామండి. GSLVనే LVM3 అని కూడా అంటాము. సో ఇందాల జియో సైంక్రోనోవస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అన్నాం కదా, ఇక్కడ వచ్చేసరికి లాంచ్ వెహికల్ Mark 3 అని చెప్పేసి అంటామండి. పేరు సేమ్, రెండు ఒకటే. అంతకుముందు GSLV అనేవాళ్ళు, ఇప్పుడు మనము LVM3 అని చెప్పేసి పిలిచేవాళ్ళం. సో దాని గురించి, సో మనకి LVM3 M2 సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ 36 శాటిలైట్స్ ఇన్ ఆర్బిట్, కరెక్ట్ ద సెంటెన్స్ రిగార్డింగ్ దిస్ ఆర్. సో మన తెలుగులో చూసినట్లయితే LVM3 M2 వాహక నౌక 36 కృత్రిమ ఉపగ్రహాలను కక్షలో దిగ్విజయంగా ప్రవేశపెట్టినది. దీనికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడండి. సరైన వాక్యాలను గుర్తించండి అంటే ఇది చూడండి, ఇక్కడ ఇది LVM3తో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ మొదటి మిషన్ అన్నారు. సో ఇది చూడండి, ఇక్కడ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో ఇది మొదటి మిషన్, అంటే ఇది మొదటి ప్రయోగం అంటున్నారండి. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే వన్ వెబ్ లిమిటెడ్ అనే ఒక నెట్వర్క్ యాక్సెస్ అసోసియేటెడ్ అంటున్నారండి. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్ అనండి. అదేవిధంగా 36 ఉపగ్రహాల బరువు 644 కేజీలు అంటున్నాడండి. సో అది కొంచెం రాంగ్ అండి. ఆ టైంలో దగ్గర ఇక్కడ కేజీలు కాదండి, టన్స్ అని చెప్పేసి ఉండాలి. టన్ అండి, టన్స్ అని చెప్పేసి ఉండాలి, కేజీలు కాదు. ఇక్కడ చూస్తే LVM3 M2 బరువు అంటే మొత్తం ఒక్కొక్క శాటిలైట్ బరువు వచ్చేసి దగ్గరగా 150 ఉంటుందండి. అది మొత్తం కలిపితే 5796 కేజీలు అంటున్నారు. సో ఇది కరెక్టేనండి, ఇది కరెక్టే. యాక్చువల్గా ABD ఉండాలి ఆన్సర్లో. సో ABD ఎక్కడా లేదండి, ABD ఎక్కడా లేదు కాబట్టి సో ఇక్కడ ఇది C అనేది రాంగ్ కదా, కేజీస్ కాదు టన్స్ కదా. సో C అనేది ఆప్షన్లో ఉండకూడదు. సో ఆప్షన్లో ఏముంది, ఇదిగో C ఉంది, ఇది ఉండకూడదు. C ఉంది, ఇది ఉండకూడదు. అదేవిధంగా C ఉంది, ఉండకూడదు. అంటే ఆప్షన్ ఏమవుతుంది, 4 అవుతుంది. ఇది కరెక్ట్ అండి.
అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని ఒకటి వచ్చింది, అదేవిధంగా నెట్వర్క్ యాక్సెస్ అసోసియేషన్ అని ఒకటి వచ్చింది. సో మొత్తము 36 ఉపగ్రహాలను వచ్చింది, ఇలా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది వచ్చేసరికి M2 అండి. సో M2 ఇప్పుడు ఈరోజు వార్తల్లోకి వచ్చింది ఏంటి చూడండి, ఇక్కడ M3 నెక్స్ట్ వెర్షన్. సో రానున్న పోటీ పరీక్షలు ఇది కూడా మళ్ళీ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఈ ప్రయోగంలో నెట్వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్, సో యునైటెడ్ కింగ్డమ్, సో వన్ వెబ్ కంపెనీ, వన్ వెబ్ ఇండియా 2 పేరుతో. సో ఇందాక ఇక్కడ చూడండి వన్ వెబ్ అని చెప్పేసి అన్నాడు, ఇక్కడ చూడండి ఎస్, ఇక్కడ చూడండి వన్ వెబ్ అని ఉంటుంది, ఇదిగోండి చూడండి వన్ వెబ్ లిమిటెడ్, వన్ వెబ్ ఇదిగోండి వన్ వెబ్ లిమిటెడ్ అన్నాడా. సో ఇక్కడ కూడా చూడండి, ఇది చూస్తే మనము యునైటెడ్ కింగ్డమ్ వన్ వెబ్ గ్రూప్కి చెందిన వన్ వెబ్ ఇండియా 2 పేరుతో. సో అంతకుముందు జస్ట్ వన్ వెబ్బేనండి, గుర్తుంచుకోవాలి వన్ వెబ్. ఇప్పుడు వన్ వెబ్ 2 పేరుతో ఇక్కడ చూస్తే మనం వన్ వెబ్ 2 పేరుతో మనకి చూడండి 5,805 టన్నుల బరువు, సో 36 టెలికమ్యూనికేషన్ ఉపగ్రహాల రోదసిలో పంపనున్నారు. అంటే ఇక్కడ వెయిట్ చూడండి, అక్కడ వెయిట్ ఎంతండి 5,796. సో ఇదే 5,805. సో ఇది ఇంకొంచెం బరువుతో పంపనున్నారు. మొత్తం 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలు అని చెప్పేసి పంపనున్నారండి. వాణిజ్య పరంగా ఇస్రోలో అంతర్భాగంగా ఉన్న న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో ఒప్పందం ప్రకారము అక్టోబర్లో వన్ వెబ్ ఇండియా 1 పేరుతో 36 ఉపగ్రహాలను రోదసీలోనికి పంపారు. సో ఈ నెల 26న వన్ వెబ్ ఇండియా 2 పేరుతో మరో 36 ఉపగ్రహాలు పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. అంటే 26వ తారీఖు ఇంకా మీకు ఏమైనా కొత్త విషయాలు ఏమన్నా వస్తే మళ్ళీ మీకు నేను కరెంట్ అఫైర్స్లో అప్డేట్ ఇస్తాను. అంటే నా ఉద్దేశం ఇక్కడ ప్రీవియస్లో ఇలా అడిగారు, సో మనం ఫ్యూచర్లో ఇలా చదువుకోవాలి అని చెప్పడమే నా ఉద్దేశం అండి. వీటినే కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటాడు. మనం ప్రతిదీ అంతే ప్రాక్టికల్గా మాట్లాడతామండి. అంటే ప్రీవియస్ పేపర్స్ని, రీసెంట్గా ఏమైనా ఎగ్జామ్స్లో జరుగుతున్న వాటిని బేస్ చేసుకునే మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తాము. సో అంతేగాని కమర్షియల్ పర్పస్ మీద కాదు. ఓకే రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే నంబర్ 1 అలకరాజ్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో మనం నిన్న కూడా దీని గురించి డిస్కస్ చేసుకున్నామండి, బొప్పన్న గురించి అని చెప్పేసి. సో అది వచ్చేసరికి డబుల్స్ అండి, మెన్స్ డబుల్స్. ఈరోజు మనకి సింగిల్స్ రావడం జరిగిందండి. ఏదైతే మనకి ఇండియన్ వెల్స్ మాస్టర్ సిరీస్ టైటిల్ అని చెప్పేసి, సో మనకి ఇండియన్ వెల్స్ మాస్టర్ టైటిల్ అని చెప్పేసి ఉంటుందండి. సో దీన్నే మనము పిఎన్బి, సో దీన్నే మనము పిఎన్పి పరిబాస్, మనకి పరిబాస్ ఓపెన్ అని చెప్పేసి కూడా అంటామండి. సో మనకి పిఎన్బి పరిబాస్ ఓపెన్ అని కూడా అంటాము దేన్ని, ఇండియన్ వేల్స్ మాస్టర్ సిరీస్ని. సో దీన్ని ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నారండి, ఇతని పేరే అల్కరాజ్. సో ఇతను స్పెయిన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి ఇతను. సో మనకి అల్కరాజ్ అని చూస్తున్నాము. సో ఇతను వచ్చేసరికి విన్ అవటం జరిగిందండి. సో ఈ యొక్క ట్రోఫీ ఎక్కడ జరిగిందంటే అమెరికాలో జరగడం జరిగిందండి. కాలిఫోర్నియా అమెరికా ఉంటుంది కదా, అక్కడ జరగడం జరిగింది. నిన్నటి మన వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే రోహన్ బొప్పన్న అని చెప్పేసి. సో మీ అందరికీ తెలిసిందేనండి. సో మనకి రోహన్ బొప్పన్న అని చెప్పేసి ఇతను 43 సంవత్సరాలకి దీన్ని విన్ అయ్యాడని చెప్పేసి, అతిపెద్ద వయస్కుడు అని చెప్పేసి ఆస్ట్రేలియాకి సంబంధించిన వ్యక్తి అండి. అతని పేరు ఎబ్డెన్తో కలిసి విన్ అయ్యారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసరికి ఈరోజు సింగిల్స్ మనం చూసినట్లయితే ఈ సింగిల్స్లో మనకి ఏదైతే మనకి పురుషుల ఫైనల్లో మనకి డానియల్ మెద్వెదేవ్ అని చెప్పేసి రష్యాపై సంబంధించిన వ్యక్తి అండి. అతని మీద ఈ యొక్క అల్కరాజ్ అంటే ఇతను స్పెయిన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి, ఇతను విన్ అవటం జరిగింది. గుర్తుంచుకోవాలండి, ఇతను విన్ అవటం జరిగింది. అదేవిధంగా మహిళలకు సంబంధించి అంటే ఉమెన్కి సంబంధించి కూడా మనం చూస్తే మనం ఎలీనా రిబాకినా అని చెప్పేసి, ఈ రిబాకినా కజకిస్తాన్ కంట్రీకి సంబంధించిన అమ్మాయి. ఈమె గెలవటం జరిగిందండి, ఈమె విన్ అవటం జరిగింది. ఎలీనా రిబాకినా కజకిస్తాన్ కంట్రీ. సో ఎవరి మీద గెలిచింది అంటే మనము ఏదైతే మనకి సబాలెంకా అని చెప్పేసి, సబాలెంకా బెలారస్ కంట్రీ అండి. సబాలెంకా ఈమె ఓడిపోయింది. సో బాగా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకి మెన్లో చూసినట్లయితే అల్కరాజ్ స్పెయిన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి, ఇతను గెలవడం జరిగింది. ఎవరి మీద? మెద్వెదేవ్ మీద, రష్యా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. లేడీలో అయితేనేమో రిబాకినా కజకిస్తాన్ అమ్మ ఎవరి మీద గెలిచింది? మనము సబాలెంకా మీద, ఆమెదే కంట్రీ బెలారస్ అండి. సో ఓవరాల్గా క్యాష్ ప్రైజ్ ఎంత ఇస్తారంటే 10,42,00,000
లక్షలు ఇస్తారండి, 10,42,00,000 ఇస్తారు. సో మన కరెన్సీలో, సో వాళ్ళ కరెన్సీలో చూస్తే $12,62,220 అని చెప్పేసి అంటాము. సో దీనికి సమానమవుద్ది 10,42,00,000 కండి. కొన్ని ఎగ్జామ్లో క్యాష్ ప్రైజ్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు, అంటే ఎక్కువ క్యాష్ ప్రైజ్ ఉన్నప్పుడు అవి కూడా మనం ఒక లుక్ వేయాలండి. సో దీనికి సంబంధించి మనము ఇండియన్ వెల్స్ ఓపెన్ గురించి నిన్నటి వీడియోలో మనము మెన్స్ డబుల్స్ డిస్కస్ చేసుకున్నాం, ఈరోజు సింగిల్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఓవరాల్గా మనకి ఇండియన్ వెల్స్ ఓపెన్నే పిఎన్బి పరిబాస్ ఓపెన్ అని కూడా అంటాము. ఇట్ హెల్డ్ ఎక్కడ జరిగింది అంటే అమెరికాలో కాలిఫోర్నియాలో జరగడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ టెన్నిస్ ప్లేలో నెంబర్ 1 పొజిషన్లో ఎవరున్నారంటే మనకి అల్కరాజ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేటు ప్రపంచ అటవీ దినోత్సవం అండి. సో ఈరోజు వరల్డ్ ఫారెస్ట్ డే అండి. ఈరోజు మనకి వరల్డ్ ఫారెస్ట్ డే జరుపుకుంటాము. సో దీన్నే మనం ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే అని కూడా అంటామండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే భూగోళంపై అరణ్య ప్రాధాన్యత, వాటి సంరక్షణ తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన పెంచే లక్ష్యంతో ఏటా అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆరోగ్యవంతమైన ప్రజల కోసం అడవులు అన్నది ఈ ఏడాది ఇతివృత్తము, అంటే దీని యొక్క థీమ్ అని చెప్పి చెప్తున్నారండి. సో థీమ్స్ ఎప్పుడైనా సరే మనము ఇంగ్లీష్లోనే చదువుకోవాలండి. రేపు మనకి ఆరోగ్యవంతమైన ప్రజల కోసం అడవులు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో దాన్ని మనం తెలుగులో చూసినట్లయితే ఫారెస్ట్ అండి, ఫారెస్ట్ అండ్ హెల్త్ అనేది దీని థీమ్గా అండి. ఫారెస్ట్ అండ్ హెల్త్ అనేది 2023కి సంబంధించి వరల్డ్ ఫారెస్ట్ డే థీమ్గా ఉంది, గుర్తుంచుకోవాలి. ఏ రోజు జరుపుకుంటామంటే సో మార్చి 21వ తారీఖు, అంటే ఈ రోజు జరుపుకుంటాం, గుర్తుంచుకోవాలి. సో వనాలు మానవాళికి అందించే ఆరోగ్య ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించాలని యుఎన్ఓ పిలుపునిచ్చింది. సో మనం ఏదైతే యునైటెడ్ నేషన్ అంటుందో వీళ్ళు ఈ యొక్క యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు అండి. సో జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఫస్ట్ టైం మనకి 2012 నుంచి ఈ యొక్క వరల్డ్ ఫారెస్ట్ డే సెలబ్రేట్ చేయాలని చెప్పేసి డిక్లేర్ చేశారండి. సో దాంట్లో భాగంగానే మనం ప్రతి సంవత్సరం మార్చి 21వ తారీఖున ఏదైతే మనం ఫారెస్ట్ డే జరుపుకుంటూ ఉన్నాము. సో దీంట్లో భాగంగానే దీనికి సంబంధించి ఈ సంవత్సరం ఫారెస్ట్ అండ్ హెల్త్ అని చెప్పేసి డిస్కస్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రపంచంలో 3 ప్లేస్లో మనకి ఫారెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఫారెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఫస్ట్ రష్యాలో ఒకటి ఉంది, తర్వాత చైనాలో ఉంది, మూడోది మన ఇండియాలో ఎక్కడుంది అంటే దట్ ఈస్ తెలంగాణ, హైదరాబాద్లో ఉండటం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలి, ఫారెస్ట్ యూనివర్సిటీస్ బాగా గుర్తుంచుకోవాలండి. సో మనకి ఫారెస్ట్ యూనివర్సిటీస్ ప్రపంచంలో 3 ప్లేసెస్లో ఉన్నాయి. ఒకటి రష్యాలో ఉన్నాయి, సెకండ్ వచ్చేసరికి చైనాలో ఉన్నాయి, థర్డ్ వచ్చేసరికి ఇండియాలో ఉంది. ఇండియాలో కూడా పర్టికులర్గా ఏ స్టేట్లో ఉందంటే దట్ ఈస్ తెలంగాణ, హైదరాబాద్లో ఉంది ఫారెస్ట్ యూనివర్సిటీ, గుర్తుంచుకోవాలి. సో అదే మనగా ఇక్కడ అడవులు వచ్చింది కాబట్టి, ఫారెస్ట్ వచ్చింది కాబట్టి ఎక్కువగా అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది భారతదేశంలో అంటే మనము మధ్యప్రదేశ్ అని చెప్పేసి చెప్పుకోవాలండి. బాగా గుర్తుంచుకోవాలి, మధ్యప్రదేశ్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అనేది ఉంటుందండి ఫారెస్ట్ విస్తీర్ణంలో, గుర్తుంచుకోవాలి. తర్వాత ఛత్తీస్గఢ్ ఉంటుంది. ఈ 3 కూడా మనకి భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఎక్కువ కలిగినటువంటి రాష్ట్రాలు మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. అదేవిధంగా ఆ రాష్ట్ర భూభాగంతో కంపేర్ చేస్తే సో ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి స్టేట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అదైతే ఫస్ట్ మనము మిజోరం అండి. సో ఫస్ట్ మనకి అక్కడ 84% అప్రాక్సిమేట్గా అక్కడ ఉండడం జరిగిందండి. మిజోరం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అండి, అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మేఘాలయ అంటే ఆ రాష్ట్ర విస్తీర్ణంతో కంపేర్ చేస్తే అడవులు ఎక్కువగా ఉన్నది మనకి మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ. అలా కాకుండా భారతదేశంలో ఎక్కువగా అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రాలు అయితే మధ్యప్రదేశ్, మనకి అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండి. అదేవిధంగా మన యొక్క ఏదైతే మనకి మన భూభాగ విస్తరణంలో అడవులు అనేవి 33% ఉండాలండి. సో అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారము 33% అడవుల శాతం ఉండాలి. సో ఆ అడవుల శాతం ఉంటేనే మనకి ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు కూడా ఈ అడవుల యొక్క పార్ట్ని కొంత తీసుకొని మనకి ఏదైతే మనకి ఫైనాన్స్ కమిషన్ అనేది షేర్ చేసేటప్పుడు మనకి డబ్బులు ఇచ్చేటప్పుడు అడవి విస్తరణ కూడా మనకి ఒక పాయింట్గా కన్సిడర్ చేస్తూ ఉంటారండి. అయితే ఓవరాల్ ఇక్కడ మనము మొత్తం 33% ఉండాలి మన భూభాగంలో. అలాంటివైతే ఇప్పుడు మాత్రం 24% అండి, 24.5% రఫ్గా చెప్పాలంటే మనకి 24.5% మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ అనేవి ఉండడం జరిగిందండి. సో ఇది కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశము, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే మొత్తం ఒక భారతదేశంలో అటవీ శాతం ఎంత ఉండాలి అంటే 33% ఉండాలండి, 33% ఉండాలి, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎంత ఉందంటే సో దగ్గర చెప్పాలంటే 24.5%. సో ఖచ్చితంగా చెప్పాలి అంటే 24.62% అండి. సో ఖచ్చితంగా చెప్పాలి అంటే సో 24.62% అని చెప్పేసి గుర్తుంచుకోవచ్చు. 24.62% ప్రజెంట్ ఇప్పుడు మన భారతదేశంలో అటవీ యొక్క విస్తీర్ణం ఉంది, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఈ యొక్క అటవీ విస్తీర్ణమే మనకి
ఈ యొక్క అటవీ విస్తరణం అండి. సో 8 కోట్ల హెక్టార్ భూ విస్తరణంలో ఈ యొక్క అడవులు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారండి. సో అడవుల నుంచి కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంతో లాభం వస్తుందని చెప్పేసి ఓవరాల్గా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇదండి దీనికి సంబంధించి వరల్డ్ ఫారెస్ట్ డే గురించి సంబంధించినటువంటి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. సో మొత్తం రాష్ట్రాలు ఇచ్చాము, దాని థీమ్ ఇచ్చాము, అదేవిధంగా ప్రపంచంలో ఫారెస్ట్ యూనివర్సిటీస్ ఏమున్నాయో చెప్పాము. సో అడవుల శాతం ఎంత ఉందో చెప్పడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఈరోజు క్రెడిట్ సూయాజ్ సంక్షోభానికి తెర. సో మీ అందరం తెలిసిందేనండి, ఈ మంత్లోనేనండి ఏదైతే మనకి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కానివ్వండి, అదేవిధంగా మనము సిలికాన్ వ్యాలీ కానివ్వండి, సిగ్నేచర్ బ్యాంక్ కానివ్వండి, ఈ రెండు కూడా అమెరికాకి సంబంధించిన బ్యాంకులు దివాళా తీయడం జరిగిందండి. ఫినాన్షియల్ ఇబ్బందుల వల్ల ఈ యొక్క బ్యాంకులు అనేవి దివాళా తీయడం జరిగింది. అదేవిధంగా స్విట్జర్లాండ్కి సంబంధించి కూడా ఒక బ్యాంక్ అనేది మనము క్రెడిట్ సూయిజ్ అని చెప్పేసి అంటామండి. ఆ బ్యాంక్ కూడా మనకి దివాళా తీసే పరిస్థితికి చేరుకుంది. అయితే ఆ బ్యాంక్ని సో స్విట్జర్లాండ్ దేశానికే సంబంధించిన ఒక బ్యాంక్ అనేది రేపు రానున్న పోటీ పరీక్షల్లో ఏ బ్యాంకుల్లో మెర్జ్ అయినని చెప్పేసి అడగడానికి పాసిబిలిటీగా ఉంటుంది. సో మీరు చూసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కానివ్వండి, అదేవిధంగా మన సిగ్నేచర్ బ్యాంక్ కానివ్వండి, ఈ రెండు అమెరికాకి సంబంధించిన బ్యాంకులు అని గుర్తుంచుకోండి. ఈ రెండు కూడా మనకి స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన బ్యాంకులు అని గుర్తుంచుకోండి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చినాయంటే ఈ యొక్క క్రెడిట్ సూయిజ్ అనేది దివాలా తీసింది. ఏవైతే కొన్ని వాటికి రుణాలు ఇచ్చిందో అవి తిరిగి కట్టలేని పరిస్థితిలో వీటిని దివాలా తీసినాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా ఇక్కడ మనకి ఇది సో ఇక్కడ మనం చూస్తే మీ యొక్క క్రెడిట్ సూయిస్ బ్యాంక్ని ఈ యొక్క యూఎస్బీ బ్యాంక్ వాళ్ళు కొనుక్కోవడం జరిగిందండి. సో మనకి టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. $3.25 బిలియన్ కండి, అంటే $3.25 బిలియన్ యూఎస్బీ వాళ్ళు ఈ యొక్క క్రెడిట్ సూయిస్ని కొన్నారు. ఈ రెండు కూడా స్విట్జర్లాండ్ కంట్రీకి సంబంధించినటువంటి బ్యాంకులు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీన్ని మనం చూసినట్లయితే ఏదైతే మనకి సో అదే మీద మా యొక్క క్రెడిట్ సూయిస్ బ్యాంక్ అండి. సో ఇది వచ్చేసరికి దగ్గరగా దీనికి 116 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పి చెప్తున్నారండి. సో ఇది యాక్చువల్గా 1856లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో కొంచెం కారణాల వల్ల దీన్ని యూబీఎస్ బ్యాంక్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఎంతకు టేక్ ఓవర్ చేసుకున్నారంటే $3.25 బిలియన్స్ టేక్ ఓవర్ చేసుకోవడం జరిగిందండి. ఇదండి స్విట్జర్లాండ్ బ్యాంకుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం అమెరికాకి సంబంధించి రెండు బ్యాంకులు డిస్కస్ చేసుకున్నాం. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కానివ్వండి, సిగ్నేచర్ బ్యాంక్ కానివ్వండి, వీటి గురించి చూద్దామండి. సో మనం ఈ సిగ్నేచర్ బ్యాంక్ చూసినట్లయితే సో దీన్ని 38.4 బిలియన్ల యొక్క ఆస్తుల్ని న్యూయార్క్ కమ్యూనిటీ బ్యాంక్ అనుబంధ సంస్థ ఫ్లాగ్ స్టార్ బ్యాంక్ వాళ్ళు మనం టేక్ ఓవర్ చేసుకోవడం జరిగిందండి. సో ఇవి రెండు కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. సో ఇది వచ్చేసరికి న్యూయార్క్ కమ్యూనిటీ బ్యాంక్ అనుబంధ సంస్థ ఫ్లాగ్ స్టార్ బ్యాంక్ ఇటీవల మనకి సిగ్నేచర్ బ్యాంక్ని టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో దీనికి సంబంధించి కూడా ప్రజెంట్ మనకి ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళ అధీనంలోనే ఉందండి. సో దీని గురించి బిడ్డింగ్ వేస్తున్నారు. సో ఏదైనా బ్యాంకుకి మెర్జ్ చేద్దామా ఏంటా అని చెప్పేసి ఇంకా డిక్లేర్ అవ్వలేదండి. సో మనకి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి సో ఏదైతే బ్యాంకులు అమెరికాలో దివాలా చేస్తాయో ఆ బ్యాంకుల్ని వీళ్ళు టేక్ ఓవర్ చేసుకొని వాటిని రక్షణ చర్యలు కల్పిస్తూ ఉంటారు. ప్రజెంట్ వీళ్ళ దగ్గరే ఉంది, ఏ బ్యాంకు టేక్ ఓవర్ చేసుకోలేదు. బట్ సిగ్నేచర్ బ్యాంక్ని మాత్రం ఫాగ్ స్టార్ బ్యాంక్ అనేది టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనము సూయిజ్ క్రెడిట్, సో దాన్ని మనం క్రెడిట్ సూయిజ్ అని కూడా అంటాము. దీన్ని యూబీఎస్ బ్యాంక్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో ఈ రెండు బ్యాంకు కూడా స్విట్జర్లాండ్కి సంబంధించిన బ్యాంకులు, ఈ రెండు బ్యాంకు కూడా అమెరికాకి సంబంధించిన బ్యాంకులు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన భారతదేశంలో సంబంధించి ఐడిబిఐ బ్యాంక్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్, సో దీంట్లో ఎల్ఐసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటాలు ఉన్నాయి. వీన్ని కూడా వేరే వాళ్ళకి అమ్మాలని చెప్పేసి ప్రజెంట్ ప్రాసెస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా మనం లాస్ట్ టైం చూసినట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ బ్యాంకులు మెర్జ్ అయినాయంటే ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ మెర్జ్ అయింది. కెనరా బ్యాంకులో ఏ బ్యాంక్ మెర్జ్ అయిందంటే సిండికేట్ బ్యాంక్ మెర్జ్ అయింది. అదేవిధంగా మనకి పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఏ బ్యాంక్స్ మెర్జ్ అయినాయంటే మనకి ఓబీసీ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కానివ్వండి, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కానివ్వండి, రెండు మెర్జ్ అయినాయి. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి ఏ బ్యాంకులు మెర్జ్ అయినాయంటే మన బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి మనం చూసినట్లయితే ఏదైతే మనకి విజయ బ్యాంక్ ఒకటి, మనము దేనా బ్యాంక్ ఒకటి, ఈ రెండు కూడా మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ అవడం జరిగిందండి. అదేవిధంగా మనకి ఇండియన్ బ్యాంకులోకి అలహాబాద్ బ్యాంక్ అనేది మెర్జ్ అవడం జరిగింది. సో భారతదేశంలో మొత్తంలో ఏదైతే మనకి ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు ఉంటాయో ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి మొత్తం 12 ఉండడం జరిగిందండి. అదేవిధంగా భారతదేశంలో రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే గ్రామీణ బ్యాంకులు అని చెప్పేసి అంటాము. ఈ యొక్క గ్రామీణ బ్యాంకులు ఎన్ని ఉన్నాయంటే మొత్తం 43 ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే నాబార్డ్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇద్దరు భాగస్వామ్యంతో
రూరల్ బ్యాంక్స్ని వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా దీనికి సంబంధించి రీసెంట్గా మనకి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అండి, గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మన బ్యాంక్ సెక్టర్ వచ్చింది కాబట్టి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అని చెప్పేసి మనకి శక్తికాంత్ దాస్ గారికి రావడం జరిగిందండి 2023కి సంబంధించి. సో గతంలో 2015లో రఘురామ్ రాజన్ గారికి అవార్డు రావడం జరిగింది. అంటే మన భారతదేశం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్లో ఇద్దరు వ్యక్తులు గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు తీసుకోవడం జరిగింది. వాళ్ళలో ఒక ఆయన రఘురామ్ రాజన్ గారు 2015లో తీసుకోవడం జరిగింది. ఇంకొక ఆయన వచ్చేసరికి 2023కి సంబంధించి మనం శక్తికాంత్ దాస్ గారికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 2022కి సంబంధించి చిలీ సెంట్రల్ బ్యాంక్ సంబంధించినటువంటి గవర్నర్ హెడ్ అండి, ఆయన పేరే మనం మారియో మెర్సెల్ అని చెప్పేసి అతను తీసుకోవడం జరిగిందండి. ఇవన్నీ కూడా రానున్న పోటీ పరీక్షలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఏపీలో లిథియం నిల్వలు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్లో రావడం జరిగింది. సో మీరు గత కొద్ది కాలంగా మీరు చూసినట్లే ఉన్నారు. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏదైతే మనకి 5.9 బిలియన్స్ టన్స్ సంబంధించినటువంటి అంటే 59 లక్షలు అండి, 59 లక్షల టన్స్ యొక్క లిథియంని కనుగొన్నారని చెప్పేసి, దాంతోపాటుగా మొత్తం 11 రాష్ట్రాలలో కూడా ఈ లిథియం నిల్వను కనుగొన్నామని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి, మీకు తెలిసిందే. సో దాంట్లో భాగంగా ఎక్కువగా జమ్మూ అండ్ కాశ్మీర్లో 59 లక్షల టన్నుల్ని వీళ్ళు కనుక్కోవడం జరిగింది. సో మొత్తం 11 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 11 రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఉందండి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఈ లిథియం నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయని రేపు రానున్న పోటీ పరీక్షలు అడగొచ్చు, బాగా గుర్తుంచుకోవాలి. సో దట్ ఈస్ వైఎస్ఆర్ జిల్లా తాతిరెడ్డి. సో మనకి తాతిరెడ్డిపల్లి బ్లాక్ అండి, తాతిరెడ్డిపల్లి, ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలండి. సో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అంటే వైఎస్ఆర్ జిల్లా ఎక్కడ అంటే తాతిరెడ్డిపల్లి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో అది కూడా మనం బాగా గుర్తు. అదేవిధంగా రీసెంట్గా చూస్తే మనము పుచ్చలేశ్వర ఆలయం ఎక్కడ అని చెప్పేసి రీసెంట్గా బయటపడింది వెలుగులోకి, వైఎస్ఆర్ జిల్లాలో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఇదండి దీనికి సంబంధించినటువంటిది. సో ఏవైతే మనకి కేంద్ర ఖనిజ బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. సో అంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి 59 లక్షల టన్నుల యొక్క లిథియంని కనుగొన్నారు. సో అదేవిధంగా 11 స్టేట్స్లో కూడా డిక్లేర్ చేశారండి. అదేవిధంగా కర్ణాటకకు సంబంధించి కూడా మాండ్యా అని చెప్పేసి మనకి మాండ్యా డిస్టిక్లో కూడా మనకి ఈ యొక్క మాండ్యా డిస్టిక్లో కూడా 1600 టన్నులు. సో మనకి 1600 టన్నుల లిథియంని కనుక్కోవడం జరిగింది. బట్ ఈ లిథియం అనేది మనకి పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగపడేది కాదు, అంత క్వాలిటీది కాదు అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా మనం బాగా గుర్తుంచుకోవాల్సింది పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినట్లయితే మనకి వైఎస్ఆర్ జిల్లా తాతిరెడ్డిపల్లి బ్లాక్లో గుర్తించారు. పర్టికులర్గా కర్ణాటక అడిగితే మనకి మాండ్యా జిల్లాలో గుర్తించారు. ఓవరాల్గా 11 జిల్లాల్లో గుర్తించారు. ఎక్కువగా జమ్మూ అండ్ కాశ్మీర్లో 59 లక్షల టన్నుల లిథియాన్ని కనుక్కోవడం జరిగిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా ప్రపంచంలో ఎక్కువగా లిథియం నిల్వలు ఎక్కడ ఉన్నాయంటే బొల్షివియా కంట్రీలో ఉండడం జరిగింది, అదొకటి గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా ఎక్కువగా లిథియంని ఏ దేశం ప్రొడక్షన్ చేస్తుంది అంటే ప్రొడ్యూస్ చేస్తుందంటే ఆస్ట్రేలియా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ మనం లిథియాన్ని ఎక్కువగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫ్యూచర్లో మనమే చైనాకి ఎక్స్పోర్ట్ చేసే అంత స్థితికి మనము రాబోతున్నామని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలండి. దీన్ని మనం ఎక్కువగా సెమీ కండక్టర్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ వాహనాలు కానివ్వండి, సో గడియారాలు కానివ్వండి, వాటికి సంబంధించి బ్యాటరీస్లో కానివ్వండి, సో ఈ లిథియాన్ని వాడతామంటారు. లిథియాన్ని మనము ఏదైతే మనకి తెల్ల బంగారం అని కూడా అంటామండి, లిథియాన్ని తెల్ల బంగారం అంటాం. జనరల్గా తెల్ల బంగారం అంటే పత్తి అనుకుంటాం, కానీ ఈ సంవత్సరంలో ఇప్పుడున్న కాలానికి తెల్ల బంగారం అంటే లిథియం. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఆయుర్వేద్ అండ్ కన్క్లేవ్ ఆన్ ద వెటర్నరీ అండ్ ఆయుర్వేద ఇనాగరేటెడ్ అట్ హరిద్వార్. సో మనకి హరిద్వార్ అని చెప్పేసి ఉంటుందండి. సో మనకి హరిద్వార్, సో ఇక్కడైతే మనకి హరిద్వార్లో ఒక కాన్ఫరెన్స్ అనేది జరగడం జరిగిందండి. హరిద్వార్ అంటే కానీ మనం పంజాబ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇది చూస్తే ఇంటర్నేషనల్ ఆయుర్వేద్ అండ్ కన్క్లేవ్, సో మనకి వెటర్నరీ అండ్ ఆయుర్వేద అనే థీమ్తో ఈ యొక్క కన్క్లేవ్ అనేది జరగడం జరిగిందండి. సో ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏవైతే మనకి పశువులకండి అంటే మనకి గేదెలకి ఇలాంటి వాటికి ఏమైనా జబ్బులు చేస్తే ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా ఆయుర్వేదం మెడిసిన్ వాడాలి అని చెప్పేసి ఈ యొక్క సమావేశం జరిగిందండి. ఎక్కడ జరిగింది అన్నది ఇక్కడ ఎగ్జామినర్కి బాగా ఇంపార్టెంట్. హరిద్వార్ పంజాబ్. సో దీంట్లో భాగంగానే మనకి ఏదైతే ఒక మినిస్ట్రీ ఉన్నారో సో ఈ మినిస్ట్రీ గారు అటెండ్ అవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క మినిస్ట్రీ మనము ఇక్కడ చూస్తే మనము ఏదైతే యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీ ఉంటారో సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అండ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అండ్ ద స్టేట్ ఫర్ యానిమల్ హస్బెండరీ. సో మనకి యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ ఫిషింగ్ వచ్చేసరికి మనము సంజీవ్ బలియా. సో మనకి సంజీవ్ బలియన్ అని చెప్పేసి సో ఇతనేంటి సంజీవ్ బలియన్. సో ఇతను
ఈ మినిస్ట్రీ ఇక్కడ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగిందండి. సో మనకి మీరు చూసినట్లయితే మనకి రీసెంట్గా లంపీ స్కిన్ డిసీజ్ వచ్చి క్యాటిల్స్ చాలా చనిపోవడం జరిగింది. సో ఇలాంటి వైరస్లు ఏమైనా వస్తే సో ఇలాంటి వాటికి మెడిసిన్ అనేవి ఆయుర్వేదంలో వాడాలి. సో ఆయుర్వేదం మెడిసిన్ని ప్రోత్సహించాలి. సో మనుషులు అంటే మనకి మానవులుగా మనుషులు ఎలా వాడుకుంటారో ఆయుర్వేదం, సో క్యాటిల్కి జంతువులకు కూడా ఆయుర్వేదాన్ని వాడాలి, వాటి ప్రోత్సాహాలు జరగాలి, వాటి యొక్క ప్రొడక్షన్ జరగాలి అని చెప్పేసి ఈ యొక్క సదస్సులో మాట్లాడుకోవడం జరిగింది. సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ ఆయుర్వేద్ కన్క్లేవ్ ఎక్కడ జరిగింది అంటే మనకి హరిద్వార్ పంజాబ్లో జరిగింది. సో ఏ థీమ్తో జరిగింది అంటే మనము వెటర్నరీ అండ్ ఆయుర్వేద అనే థీమ్తో జరిగింది. సో ఈ యొక్క కాన్ఫరెన్స్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ, డైరీ అండ్ ఫిషింగ్ మినిస్ట్రీ, మనకి సంజీవ్ బలియన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి మనకి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ అండి. సో ఖచ్చితంగా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్. ఆల్ ద బెస్ట్.